దమ్ బిర్యానీ ఉందని మన దగ్గర దమ్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, దమ్ కూడా మన దగ్గర అభికలు ఉందన్న దమ్ కూడా, ఫ్రై కూడా ఉందన్న మన దగ్గర, ఫ్రై అవైలబుల్ కూడా ఉంది మన దగ్గర. ఫ్రై బిర్యానీ 120, దమ్ బిర్యానీ 100 అన్న, 100 అన్న, ఫ్రై బిర్యానీ 100. కర్రీస్ ఉందన్న, కర్రీస్ ఇగో చికెన్ కర్రీ ఉంటుంది మన దగ్గర, చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది మన దగ్గర. పెరుగు కూడా చాలా సిల్క్ ఉంటుంది అన్న, పెరుగు ఆనియన్స్, నిమ్ము, రేట్స్, పార్సల్ డబ్బానా మనకి ప్యాకేజ్ అన్లిమిటెడ్. ఫ్రై అయినా సరే దమ్ అయినా సరే అన్లిమిటెడ్. ప్రైస్ ఎంత అన్న? ఫ్రై 120 అన్న, దమ్ 120. పార్సల్ అయితే 120, మామూలు ఇక్కడ తింటే 100 రూపీస్ అన్న, అంతే అన్న. ఓకే, 20% ఇంకో 100 కూడా ఉంటాం అయిపోతారు. ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా లంచ్ టైం కాలే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి టైమింగ్స్ ఏంటి బ్రో? టైమింగ్స్ అన్న 11 గంటల పొద్దున మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 3:30 వరకు. ఓకే, లాస్ట్ చికెన్ ఇంకొకటి ఇస్తాం 11 నుంచి 3:30 వరకు. ఇది అడ్రస్ ఎక్కడ బ్రో? మైత్రారాం ఇంకా వస్తే మైత్రారాం మన సత్యం టాకీస్ ఆపోజిట్ రూట్ లో ట్రేడ్ సెంటర్ పక్కనే. పక్కన. ఓకే, ఇలా సీదా వెళ్తే ఏషియన్ మాల్ ఉంటుంది. ఏషియన్ మాల్ ఉంటుంది, శ్రీధర్ సేమ్ ఉంటుంది. ఇది ఇటు పోతారేమో అమీర్పేట సర్కిల్ వస్తాను, మెట్రో వస్తాను. ఎన్ని ఇయర్స్ రన్ చేస్తున్నారు బ్రో? మేము 10 years అన్న. 10 years. 10 years నుంచి ఇక్కడేనా? 5 years దగ్గర పెట్టామన్నా, 5 years ఐకే దగ్గర పెట్టామన్నా. అక్కడ కూడా రన్ అవుతుంది మనకి, ఇటు కూడా రన్ అవుతున్నాను. అక్కడ క్వాలిటీ అక్కడ నడుస్తుంది, ఇక్కడ క్వాలిటీ ఇక్కడ నడుస్తున్నాను మన దగ్గర. డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తారు బ్రో? వస్తారన్న 300 మంది వస్తారు, 5 మంది వస్తుంటారు పోతుంటారు అన్న కస్టమర్స్. ఒక వచ్చిన కస్టమర్ మళ్ళీ ఇంకిద్దరు తీసుకొని వస్తారన్న మన దగ్గరికి. క్వాలిటీ గీటీ మంచిగా ఉంటుంది అన్న, టేస్ట్ కూడా బాగుంటుంది అన్న. సో ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, మీకు చూడండి, దాన్ని బట్టి చెప్పండి అన్న. ఇలా ఎన్ని మందిలు తెస్తారు రోజుకి? అన్న మినిమం 3 ఇస్తామన్న. 3 ఇస్తాము. ఓకే, ఫస్ట్ ఎక్స్ట్రా ఒకటి, సెకండ్ ఇంకోటి 3 ఏమో ఇంకో పక్కకు ఉంది, అప్పుడు అయిపోతుంది మనకి. 3:30 లోపు క్లోజ్ అయిపోతాను. కస్టమర్ బట్టే ఉన్నా, కొంచెం మంది ఉంటారు, తక్కువ తింటారు అని ఎంత అంటే అంత పుల్లు ఇస్తాం మనం. పుల్లు పెడతాం, ఎంత తింటాం. కడుపు నిండా పెడతారు కస్టమర్. కడుపు ఇంత కాలేసినా కూడా మనకు కొంచెం వేసి కడుపులో నింపి పంపిస్తాం మనం. పైసలు ఏమో ఫ్రీగా ఇస్తాం మనం, అంతే. ఆడ పైసలు దాచేయండి అన్న. ఇంకోసారి ఫ్రీగా ఇచ్చినామంటే నెక్స్ట్ టైం అయితే కస్టమర్ రావాలి. ఇంకోసారి నెక్స్ట్ టైం కస్టమర్ ఇచ్చేవాళ్ళు, వద్దన్న కూడా ఇచ్చేవాళ్ళు కస్టమర్. అట్లా ఉంటుంది అన్న కస్టమర్ దగ్గర. మనది కస్టమర్ పైసలు కానీ రోడ్డు మీద పోయేటప్పుడు కూడా అడుగుతూ పెట్టేస్తాం మనం. అట్లా ఏం లేదన్న, పైసల గురించి కాదన్న, ఫుడ్ గురించి. ఒక తిని పోతే ఇంకో కస్టమర్ రావాలి మనకి, అట్లా చూస్తాం మనం. ఇది మన క్వాలిటీ అన్న. ఎప్పుడు రెగ్యులర్ ఏం లేదన్న, పైసలు తినాలి, పైసలు ఇచ్చేది ఏం లేదు, తినాలి పోవాలి. రూపాయలు తక్కువ కూడా తీసుకుంటాం. ఇలా రోడ్డు పక్కన ఉంది కదా, ట్రాఫిక్ ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయిపోతుంది అన్న. సార్ మన సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు తీసేదిచ్చామని చెప్తారు. కస్టమర్స్ వెహికల్ పెట్టినా కూడా ఇబ్బంది అయిపోతుంది, వారికి ఎక్కడ లేదు. ట్రాఫిక్ చాలా మంది మనకి రిసీవ్ చేస్తున్నారు అన్న. ఫైన్ చేస్తారు, ఫోటో కొట్టేస్తారు, తీసేయమని చెప్తారు, స్టాండ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. పోలీసుల వల్ల ఇబ్బందిగా చాలా ఇబ్బంది అయిపోతారు. వాళ్ళు కొంచెం సహకారం ఇచ్చినాం కన్నా మేము కూడా బస్సు చేస్తామన్నా. మావిడ మాకు ఖర్చు అయిపోతుంది కానీ మావిడ ఫుల్ ఖర్చు అయిపోతుంది. వాళ్ళకి ఏమైనా మనీ ఇస్తారా అన్న? ఇక మనీ ఇక అడుగుతాం, ఇచ్చామని ఒప్పుకున్నామన్నా మేము. వాళ్ళు అడగట్లేరు, వాళ్ళు ఏం చేయట్లేరు. వాళ్ళు మనీ ఏం అడగట్లా, మనీ ఏం అడగట్లేరు, కాకపోతే తీసేయమంటున్నారు ఇక్కడ నుంచి చెప్తారు. ట్రాఫిక్ అట్లా ఇబ్బంది ఉంది, తీసేయని చెప్తే మేము ఎక్కడ పోవాలన్నా తీసేసి వండుకొని వస్తాం. మనం ఎక్కడ రావాలన్నా ఇప్పుడు అయితే పెట్టలేము. చాలా బిర్యానీస్ ఉన్నాయన్న. వాళ్ళకి వాళ్ళ చాలా మంది వస్తారు. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఇక వాళ్ళకంటే ఇక మేము ఎక్కువ సేల్ నడుస్తుంది అన్న. మాది ఎక్కువ సేల్ నడుస్తుంది, వాళ్ళు తక్కువ నడుస్తుంది. కొంతమంది ఇట్లా ఎక్కువ, కొంతమంది అక్కడిక్కడ చెప్పట్లు ఉంటారు అన్న. అట్లా దాన్ని బట్టి అట్లా ఇస్తున్నారు అన్న. ఇక ఇంతమంది ఇస్తున్నా, పార్సల్ ఇస్తుండే కానీ ఇప్పుడు అట్లా ఏం లేదన్న. ఇక ఇంతమంది ఇస్తుండే, వచ్చిన వాళ్ళకి ఇస్తామని. గిన్నె అయిపోతుంది అన్న, గిన్నె అయిపోతుంది. గిన్నె అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది గిన్నె. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా ఇంకో గిన్నె రెడీ ఉంది అన్న మనకి. ఇంకో గిన్నె రెడీ ఉంది మనకి, ఇది కూడా అయిపోతుంది. ఇంకోటి కూడా రెడీగా పెట్టారా? ఇంకో రెడీ ఉందన్న, ఇక ఫ్రై కూడా రెడీ ఉందన్న. ఇంకోటి ఎక్స్ట్రా ఉందన్న. ఇక్కడ వేస్తాం మనం, అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఇంకా లంచ్ టైం కాలే కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే లంచ్ టైం అయిపోతుంది. అప్పటికి అందరికి కస్టమర్ మొత్తం అయిపోతాను. మళ్ళీ మేము వెళ్ళిపోతాం, అంతట్లో క్లోజ్ అయిపోతుంది అన్న మాది. రెండు ఉన్నాను. ఇంకోటి మళ్ళీ అయిపోతా కూడా ఇంకో టైం ఉంటుంది, ఇంకోటి ఎక్స్ట్రా కూడా అవైలబుల్ ఉంది, అవి కూడా వచ్చేస్తాం మన దగ్గర. ఓకే, థ్యాంక్ యూ బ్రో. గిన్నె అయిపోతుంది అన్న, గిన్నె అయిపోతుంది. గిన్నె అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది గిన్నె. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే కొద్దిగా ఇంకో గిన్నె రెడీ ఉంది అన్న మనకి. ఇంకో గిన్నె రెడీ ఉంది మనకి, ఇది కూడా అయిపోతుంది. ఇంకోటి కూడా రెడీగా పెట్టారా? ఇంకో రెడీ ఉందన్న, ఇక ఫ్రై కూడా రెడీ ఉందన్న. ఇంకోటి ఎక్స్ట్రా ఉందన్న. ఇక్కడ వేస్తాం మనం, అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఇంకా లంచ్ టైం కాలే కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే లంచ్ టైం అయిపోతుంది. అప్పటికి అందరికి కస్టమర్ మొత్తం అయిపోతాను. మళ్ళీ మేము వెళ్ళిపోతాం, అంతట్లో క్లోజ్ అయిపోతుంది మాది. రెండు ఉన్నాను. ఇంకోటి మళ్ళీ అయిపోతా కూడా ఇంకో టైం ఉంటుంది, ఇంకోటి ఎక్స్ట్రా కూడా అవైలబుల్ ఉంది, అవి కూడా వచ్చేస్తాం మన దగ్గర. ఓకే, థ్యాంక్ యూ బ్రో.